242 మంది ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్కు గురైంది. 110 మంది ఇప్పటివరకు చనిపోయినట్టుగా వివరాలు అందుతూ ఉన్నాయి. మరి దీంట్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని ఉన్నారనే సమాచారం అందుతోంది. ఇంకా ధృవీకరించాల్సి ఉంది. మొత్తంగా 110 మంది అంటే ఇందులో ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వారు, అలాగే ఈ ఫ్లైట్ ఎక్కడైతే కూలిందో అక్కడ మెడికల్ కాలేజ్ చెందినటువంటి బీజే మెడికల్ కాలేజ్ చెందిన హాస్టల్ ఉంది. హాస్టల్లో వైద్య విద్యార్థులు ఉన్నారు. వారిలో కొంతమంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రెసిడెన్షియల్ ఏరియాలో ఫ్లైట్ కూలిపోవడంతో అక్కడ కూడా కొంత క్యాజువాలిటీస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఫ్లైట్లో 242 మంది ప్రయాణిస్తున్నారు. దాంట్లో 12 మంది క్రూ ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 మంది నాన్ టెక్నికల్ క్రూ, 2 పైలట్స్. సో మొత్తంగా 262 మంది ఉన్నారని మనం అనుకోవచ్చు. 169 మంది ఇండియన్స్ కాగా 53 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. 7 పోర్చుగీస్, 1 కెనడియన్ ఉన్నారు. సో వీరిలో మృతులకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుని టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయినటువంటి పరిస్థితి. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ చెందినటువంటి మోడల్ చెందినటువంటి విమానం, ఎయిర్ ఇండియాకి చెందినటువంటిది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి సందర్భంలో టేకాఫ్ అయిన కాసేపటికే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అయితే మా ఢిల్లీ ప్రతినిధి రాజు జాయిన్ అవుతూ ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకున్న రాజు నుంచి. రాజు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుజరాత్ అహ్మదాబాద్ నుంచి నిజంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ పెద్ద ఎత్తున వెళ్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఇటువంటి సమస్య తలెత్తలేదు. కానీ ఈరోజు మాత్రం ఇక్కడ జరిగినటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరిని టెన్షన్ పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం 242 మంది ఫ్లైట్లో ఉన్నారు. ఫ్లైట్ లండన్కి వెళ్ళాలి. మొదట ఢిల్లీ నుంచి ఏదైతే అహ్మదాబాద్కు వెళ్ళింది ఫ్లైట్, ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి ఫ్లైట్. అక్కడి నుంచి ఎప్పుడైతే లండన్కి వెళ్లాల్సినటువంటి ఫ్లైట్ టేకాఫ్ అయినటువంటి 5 నిమిషాల్లోనే కుప్పకూలినటువంటి పరిస్థితి. సో కుప్పకూలడమే కాకుండా ఫ్లైట్ మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద ఎత్తున మంటలు, మరోవైపు పొగ. సో దాంతో అది కూడా ఎయిర్పోర్ట్ నుంచి క్రాస్ అవుతూనే, అంటే మనం చూస్తూనే ఉంటాము, ఎప్పుడైతే ఫ్లైట్ రన్వేపై టేకప్ అయ్యేందుకు ఏ విధంగానైతే రన్ చేస్తూ ఆ తర్వాత లైట్గా క్రాస్ అవుతూ ఇక పైకి వెళ్తూ ఉంటుంది. సో ఆ సమయంలో జరిగినటువంటి ఈ ప్రమాదం. సో ఎప్పుడైతే టేకప్ అవుతూ ఇంకా పైకి వెళ్లాల్సినటువంటి విమానం ఒక్కసారిగా డౌన్ అవ్వడం మొదలుపెట్టింది. సో అప్పుడే చెప్తున్నటువంటి కొంత ప్రాథమిక సమాచారం మేరకు ఏటీసీతో కాంటాక్ట్స్ కూడా కట్ అయిపోయినాయని చెప్తున్నారు. సో వెంటనే ఆ ఫ్లైట్ ఒక్కసారిగా అక్కడే ఉన్నటువంటి అంటే నివాస ప్రాంతాలు వచ్చేసాయి. అప్పటికే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి పర్మిసెస్ దాటేసింది, దాంతో బయటికి వచ్చేసింది. సో ఆ క్రమంలోనే ఒకసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. అయితే చెట్టును కూలింది, చెట్టును తాకడం వల్లనే ఇది కూలినట్టుగా కూడా ఇప్పటికే స్థానికులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు విజువల్స్ కూడా మనకు తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ క్రమంలో మొత్తం కూడా అంటే ఏ విధంగానైతే లోపల ఉన్నటువంటి 242 మందిలో 2 పైలట్స్ ఉన్నారు. ఆ తర్వాత 10 మంది ఏ విధంగానైతే అందులో ఉండేటటువంటి స్టాఫ్, ఎయిర్ హోస్టెస్, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి సిబ్బంది కూడా ఎక్కువగా ఉంటారు. అంతేకాదు ఇది కొంత వైడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీన్ని డ్రీమ్ లైనర్ కూడా అంటూ ఉంటారు. అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో కొంత స్పెషాలిటీస్ ఉంటాయి. రెగ్యులర్ ఫ్లైట్స్ కాకుండా ఖచ్చితంగా స్పెషాలిటీస్ ఉంటాయి. దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున అంటే మొత్తం 300 మంది ఇందులో బోర్డింగ్ కావచ్చు. కానీ మొత్తం 242 మందే ఉన్నారు. అందులో ఏదైతే గతంలో అంటే గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రూపాని కూడా ఉన్నారని చెప్తున్నారు. ఆయనకు సంబంధించి ఇప్పటికే కొంత మరింత అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇప్పటికే దాదాపు 120 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఆ స్పాట్ను చూస్తూ ఉంటే అంటే మొత్తం పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగలు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఫ్లైట్ లోపల కూడా మొత్తం కాలిపోయింది. మొత్తం ఓపెన్గా అంటే బ్లాస్టింగ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోనే ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళకు అంటే కొంతమందికి గాయాలయ్యని చెప్తున్నారు. తీవ్రంగా గాయాలైనటువంటి వాళ్ళను ఇప్పటికీ ఆసుపత్రులకు తరలించారు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉందని చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఎక్కడైతే బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి హాస్టల్ భవనం, అందులో దాదాపు 30-40 మంది మెడికోస్ కూడా ఉన్నారని చెప్తున్నారు. సో మెడికోస్ పైన అంటే వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి హాస్టల్ పైనే అది కుప్పకూలడం, దాంతో అందులో ఉన్నటువంటి మెడికోస్ కూడా కుప్పకూలారు. మరోపక్క ఫ్లైట్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్లో ఏ విధంగానైతే భారతీయులు 169 మంది ఉంటే
మిగతా వాళ్ళందరూ కూడా విదేశీయులే ఉన్నారు. ముఖ్యంగా లండన్కు వెళ్ళేటటువంటి వాళ్ళు, లండన్లో వాళ్ళ పిల్లలు కొంతమంది స్థిరపడడం, మరికొంతమంది అయితే నేరుగా వాళ్ళు అక్కడ లండన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ ఫ్లైట్లో కనిపిస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రత్యేకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పాట్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా బయలుదేరారు. అహ్మదాబాద్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ను ఇప్పటికే క్లోజ్ చేశారు. అంటే ఇతర సర్వీసులు అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. అయితే ఎమర్జెన్సీ ఫ్లైట్స్కు కొంత ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే సిఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా దేశంలో జరిగినటువంటి పెద్ద దుర్ఘటన, గతంలో ఎప్పుడైతే కర్ణాటకలో ఒక దుర్ఘటన జరిగినప్పటికీ కూడా మంగళూరులో, ఆ తర్వాత ఇప్పుడు మరొకసారి, దాంతో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ పడుతున్నారు. వాస్తవానికి ఎప్పుడైతే ఈ ఘటన జరిగినటువంటి సమయంలో, అంటే ఆ ఘటన జరుగుతున్నటువంటి క్రమంలో ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ బోర్డింగ్ అవుతుంటే వాళ్ళ బంధువులందరూ కూడా ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఇక వీళ్ళు ఎప్పుడైతే ఫ్లైట్ టేకప్ అవుతుందో మేమంతా వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ అదే సమయంలో ఒకసారిగా ఫ్లైట్ ఎప్పుడైతే అక్కడ టేకప్ అవుతున్నటువంటి, అంటే ఎప్పుడైతే రన్వే నుంచి క్రాస్ అవుతూ 5 నిమిషాల్లోనే ఒకసారిగా కుప్పకూలింది. దాంతో ఎయిర్పోర్ట్లోనే ఆ బంధువులందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెస్క్యూ ఆపరేషన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదేమైనా ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇంతకీ ఎందుకు ఈ ఘటన జరిగింది, ఏంటి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఫ్యూయల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హెవీగా ఫ్యూయల్ లోడ్ చేశారా, అదర్వైజ్ ఇతరత్ర కారణాలు ఏంటి, అంటే టేకప్ అవుతున్నటువంటి క్రమంలో ఎందుకు ఈ ఎయిర్ ఇండియా విమానం కూలిందనే దాని మీద ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూనే ఉంది. సో ఇతర విమానాలను సైతం కొంత పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి, ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అధికారులతోనే కాదు, ఏదైతే అహ్మదాబాద్లో ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా మాట్లాడుతూనే ఉన్నారు. సహాయక చర్యలకు సంబంధించి ఇంకేమైనా సహాయం కావాలంటే కేంద్రం అన్ని విధాలా సిద్ధంగా ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రితో కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. 133 మంది మరణించినట్టుగా తెలుస్తోంది దుర్ఘటనలో. ఇప్పటి వరకు 242 మంది ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. 133 మంది మృతి చెందినట్లుగా ధృవీకరణ అందుతూ ఉన్నాయి. 825 అడుగుల ఎత్తు నుంచి ఫ్లైట్ నేలకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న వాళ్ళతో పాటు విమానం ఎక్కడైతే కూలిందో అక్కడ బీజే కాలేజ్, మెడికల్ కాలేజ్, పీజీ కాలేజ్ చెందినటువంటి హాస్టల్ ఉంది. హాస్టల్లో కూడా లంచ్ టైం కావడంతో, సుమారుగా 1 గంట 2 గంట మధ్యలో ఈ ఘటన జరిగింది కాబట్టి లంచ్ టైం కావడంతో చాలామంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. హాస్టల్ భవనం ఏ మేరకు దెబ్బతింది, ఆ ఫ్లైట్ ఎక్కడ పడింది అనే దృశ్యాలను చూడవచ్చు. హాస్టల్ లోపల దృశ్యాలను కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో చాలామంది హాస్టల్లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. మేఘానీ నగర్ ఎయిర్పోర్ట్కి, అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఉంటుంది ఈ మేఘానీ నగర్. ఆ ఏరియాలో కుప్పకూలింది ఒక హాస్టల్ బిల్డింగ్ మీద. మెడికల్ పీజీ కాలేజ్కి చెందినటువంటి హాస్టల్ విద్యార్థులు అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. మెడికల్ పీజీ విద్యార్థులు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఎగిరిన, అంటే టేకాఫ్ అయిన 5 నిమిషాలకే క్రాష్ ల్యాండింగ్ అయింది. ఘటనకు సంబంధించినటువంటి వివరాలు ఇంతవరకు ఏ అథారిటీ నుంచి, ఈవెన్ విమానయాన శాఖ నుంచి కావచ్చు, ఎయిర్ ఇండియా నుంచి కావచ్చు, ఇంతవరకు ఇంకా వివరాలు రాలేదు. ఎయిర్ ఇండియా నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రధానంగా ఇప్పుడు రెస్క్యూ మీద మేము దృష్టి పెడుతున్నాం, ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు, తర్వాత దాని మీద దృష్టి పెడతామంటూ ఎయిర్ ఇండియా నుంచి కావచ్చు, లేదంటే విమానయాన శాఖ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఎయిర్ ఇండియా మాత్రం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు చేసింది, 1800569144. తమ వారికి సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఇతర ఎలాంటి వివరాలు కావాలన్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయొచ్చు. 1800569144 ఈ హెల్ప్ లైన్ నెంబర్ని ఏర్పాటు చేసింది ఎయిర్ ఇండియా. వివరాలు ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇందులో ఇది ఇక్కడ నుంచి అహ్మదాబాద్ నుంచి లండన్ ప్రయాణిస్తోంది. బ్రిటిష్ సిటిజన్స్ కూడా ఉన్నారు ఇందులో. 53 మంది బ్రిటిష్ సిటిజన్స్, అలాగే 11 మంది మొత్తం ప్రయాణికుల్లో 11 మంది పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది, వృద్ధులు ఉన్నారు. పైలట్స్ ఇద్దరు కూడా, ఒకరు 1800 గంటలు అనుభవం ఉన్నటువంటి పైలట్, ఇంకొక పైలట్కి 11, కో పైలట్కి 1100 గంటల అనుభవం ఉంది. పైలట్ల అనుభవాన్ని గంటలో, అంటే ఫ్లయింగ్ అవర్స్ అంటారు వీటిని,
విమానాన్ని నడిపినటువంటి గంటల లెక్కలో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కొలుస్తారు. సో ఒకరికి 1800 గంటలు, మరొకరికి 1100 గంటలు, కో పైలట్కి 1100 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే వాళ్ళు వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. విమాన మోడల్ వచ్చి బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 మోడల్. ఇది క్రాష్ ల్యాండింగ్ అయినటువంటి సందర్భాలు దాదాపు 11 ఏళ్ళుగా లేవు. కాకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కావచ్చు, పూర్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సేఫ్టీ ఇష్యూస్ చాలా సందర్భాల్లో బోయింగ్ ఫ్లైట్స్ మీద ఈ ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద కూడా ఒక అనుమానం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇండియన్ ఏవియేషన్ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ కూడా దీనికి కారణం అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఒక భారీ యాక్సిడెంట్, దారుణమైనటువంటి దుర్ఘటన. దాదాపు 133 మంది ఇప్పటి వరకు చనిపోయినట్టుగా తెలుస్తూ, మృతుల సంఖ్య ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే 242 మంది ప్రయాణిస్తూ ఉన్నారు. హాస్టల్లో విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ మీద విమానం కూలింది. సో ఇక్కడ క్యాజువాలిటీస్ ఉండొచ్చు. విమానంలో కూడా అంత భారీ పేలుడు సంభవించింది కాబట్టి, అంత భారీ అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనబడుతోంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి మృతదేహాలను బయటకు తీస్తూ ఉన్నారు. గాయపడ్డ వారిని కొంతమందిని హాస్పిటల్కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన తీరు చూస్తుంటే వాళ్ళు ఏ స్థాయిలో గాయపడ్డారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. మంటల్లో కాలిపోయినటువంటి పరిస్థితి. సో బ్లాక్ బాక్స్ని రిట్రీవ్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ బాక్స్ నుంచి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. విమానం టేకాఫ్ అయిన 5 నుంచి 10 నిమిషాలకే పైలట్ నుంచి ఏటీసీకి సమాచారం వచ్చినట్టుగా తెలుస్తుంది. విమానం కూలిపోయే సందర్భంలో మేడే అంటే పైలట్ నుంచి ఏటీసీకి మేడే అనే ఒక సిగ్నల్ వచ్చింది అంటే విమానం దారుణమైన ఎమర్జెన్సీలో ఉంది, దారుణమైన పరిస్థితుల్లో ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది అనే సందర్భంలో మాత్రమే, కూలిపోయే సందర్భంలో మాత్రమే పైలట్లు మేడే అనే సిగ్నల్ని పంపిస్తారు. ఆ సిగ్నల్ పంపించిన కాసేపటికే ఈ విమానం కుప్పకూలినట్టుగా తెలుస్తోంది. అంటే ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. బహుశా ఆ సందర్భంలోనే విమానం కూలి అక్కడ దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. సో దృశ్యాలు చాలా భీతావహంగా, చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. మొత్తం నలుపు రంగును పులుముకుంది అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా. చాలా హ్యూజ్ ప్లేన్, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది 242 మందిని క్యారీ చేసేటటువంటి ఫ్లైట్. అంటే ఏ స్థాయిలో దాని సైజ్ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 13,000 కిలోమీటర్లు ఏకదాటిగా ప్రయాణిస్తుంది కాబట్టి ఫ్యూయల్ కూడా అదే స్థాయిలో దాంట్లో నింపుతారు. సో ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఆ ఫ్యూయల్ అంతా కూడా ఇగ్నైట్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. సో భారీ అగ్ని ప్రమాదం, భారీ దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఫ్లైట్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు బ్రతికి బయటకు వచ్చేటటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా 100% ఇలా బ్లాస్ట్ అయిన సందర్భాల్లో 100% ఫెటాలిటీ ఉంటుంది. సో హోప్ఫుల్లీ బ్రతకాలి అని కోరుకుంటాం. కానీ చాలా సందర్భాల్లో ప్రాక్టికల్గా చూసినట్లయితే బ్రతికి బట్టగట్టేటువంటి సందర్భం. ఇప్పటికే 133 మంది చనిపోయినట్టుగా సమాచారం అందుతుంది. 242 మందిలో 11 మంది ఇందులో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, 217 మంది. సో సాడనింగ్ థింగ్. ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి సందర్భం. ఎన్నో ఆశలతో, ఎన్నో ప్లాన్స్ తోటి, జీవితం మీద ఆశలతోటి లండన్కి ప్రయాణమైనటువంటి అందరూ సిటిజన్స్ అందరూ కూడా ప్రస్తుతం ఇలాంటి ఒక యాక్సిడెంట్ని ఎదుర్కోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాల్లో ఒక తీరని విషాదం అలుముకుందని చెప్పుకోవచ్చు.